వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ఈ ఏడాది వేసవి తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతోంది. మార్చి నెల ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ మే నెల చివరి వరకు ఎండల మంటలు రేపనున్నాడు. భారత వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థలు విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం దేశంలోని మెజారిటీ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈసారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి వంటి నగరాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత మునుపటి రికార్డులను తిరగరాసేలా కనిపిస్తోంది. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఈసారి వేసవి కేవలం వేడిగా ఉండటమే కాకుండా అత్యంత ప్రమాదకరమైన వడగాల్పులను కూడా మోసుకొస్తోంది. మార్చి నుంచి మే మధ్య కాలంలో ఉత్తరాంధ్ర మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఎండలు చుక్కలు చూపిస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులేనని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో బలహీనమైన లానినా పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో గతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేవి. కానీ రానున్న రోజుల్లో ఈ లానినా మరింత బలహీనపడి ఏప్రిల్, మే నెలల నాటికి పూర్తిగా తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని అంతర్జాతీయ వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ఈ మార్పుల వల్ల భూమిపై వేడిగాలి ప్రవాహం పెరిగి వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతుంది. కేవలం పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి సమయాల్లో కూడా ఉక్కపోత భరించలేని స్థాయిలో ఉంటుంది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో ఈ రాత్రి ఉష్ణోగ్రతల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. దేశవ్యాప్త పరిస్థితిని గమనిస్తే మార్చి ప్రారంభం నుంచే గుజరాత్, మహారాష్ట్ర వంటి పశ్చిమ రాష్ట్రాల్లో, కోస్తాంధ్ర మధ్య ప్రాంతాల్లో వడగాల్పులు మొదలవుతాయి. ఏప్రిల్, మే నెలలు వచ్చేసరికి ఈ తీవ్రత దేశమంతా విస్తరిస్తుంది. తమిళనాడు నుండి మొదలుకొని ఉత్తరాన ఉన్న రాజస్థాన్, పంజాబ్, హర్యానా వరకు, తూర్పున ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ వరకు అనేక రోజుల పాటు వడగాల్పులు వీస్తాయి. ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ వంటి కొన్ని ప్రాంతాల్లో మినహా దేశంలోని మిగిలిన అన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎండల బారి నుండి రక్షణ పొందడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే పొలాల్లో పనిచేసే రైతులు, బయట తిరిగే ఉద్యోగులు మరింత జాగ్రత్త వహించాలి. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఆహారపు అలవాట్లలో, జీవన శైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం అనివార్యం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం అన్నిటికంటే ముఖ్యం. దాహం వేయకపోయినా సరే రోజంతా తరచుగా నీరు తాగుతూ ఉండాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలోని లవణాలు కోల్పోకుండా ఉండవచ్చు. అలాగే ఆహారంలో మసాలాలు, వేపుళ్లు, అతిగా వేడి చేసే పదార్థాలను తగ్గించి నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ వంటి పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల బయటకు వెళ్లాల్సి వస్తే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. తలకు టోపీ లేదా రుమాలు కట్టుకోవడం మర్చిపోకూడదు. ఎండలో ప్రయాణించేటప్పుడు వీలైనంత వరకు గొడుగు వాడటం మంచిది. వడదెబ్బ తగిలినప్పుడు కనిపించే లక్షణాల పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలి. అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం, వాంతులు అవ్వడం, కళ్ళు తిరగడం లేదా శరీరం విపరీతంగా వేడెక్కడం వంటివి జరిగితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నీడ ఉన్న చల్లని ప్రదేశానికి చేరుకోవాలి. బాధితుడికి తడిగుడ్డతో శరీరాన్ని తుడవడం మరియు తగినంత గాలి ఆడేలా చూడటం వంటి ప్రథమ చికిత్స చేసి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇంటి పరిసరాల్లో కూడా వేడిని తగ్గించుకోవడానికి కిటికీలకు కర్టన్లు వేయడం, గదుల్లో గాలి ధారాళంగా ఆడేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ శాఖ, ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తేనే ఈ కఠినమైన వేసవిని సురక్షితంగా అధిగమించగలం. భానుడి భగభగలు అందరిపై ప్రభావం చూపుతాయి కాబట్టి సామాజిక బాధ్యతగా మూగ జీవాలకు కూడా నీటి వసతి కల్పించడం మర్చిపోవద్దు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.